అప్పటిదాకా కడు పేదరికంలో ఉన్న వ్యక్తికి లాటరీలో ₹1 కోటి వస్తాయి. కానీ 2-3 సంవత్సరాల తర్వాత చూస్తే అతని ఆర్థిక పరిస్థితి ఇంతకుముందు ఎలా ఉండేదో మళ్ళీ అలానే తయారవుతుంది. కౌన్ బనేగా కరోడ్పతిలో 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ పరిస్థితి ఇప్పుడు అందరికీ తెలిసిందే. ట్యాక్సులు పోను దాదాపు 3.5 కోట్లు అందుకున్న సుశీల్ కుమార్ 5-6 సంవత్సరాల తర్వాత ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి నేను మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయానని తనకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మీరు ఎంతో మంది క్రీడాకారుల జీవితాలను చూస్తే 25 సంవత్సరాల వయసులో కోట్ల రూపాయలు సంపాదించిన వారు 34 సంవత్సరాల వయసు వచ్చేసరికి రోడ్డు పక్కన ఫుట్పాత్లపై జీవిస్తుండడం మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే డబ్బులు ఏం చేయాలో ఎక్కడ పెట్టాలో తెలియని వాడికి కోట్ల రూపాయలు ఇస్తే వాడు దాన్ని ఖర్చు పెట్టడం తప్ప ఇంకేమీ చేయడు. వారికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవి. ఇంతకుముందు చెప్పిన అన్ని ఆర్థిక సమస్యలకు కారణాలను వివరిస్తూ రిచ్ డాడ్ చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనలో చాలా మందికి అసెట్స్ కు మరియు లయబిలిటీస్ కు తేడా తెలియకపోవడం. అందరూ సొంత ఇంటిని అసెట్ అనుకుంటారు, కానీ దానికి కట్టే ట్యాక్సులు, మెయింటెనెన్స్ ఖర్చులు, బ్యాంకు వడ్డీ లెక్కలు అన్ని లెక్కేస్తే దాన్ని అసెట్ అనలేము. పైగా ఇంటికి అంతగా అప్రిషియేషన్ ఉండదు. ఒకవేళ దాన్ని హోమ్ లోన్ తీసుకుని కొన్నట్లయితే ఇక జీవితాంతం ఒక బానిసలాగా ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో మనకు జేబులోకి డబ్బులు వచ్చే విషయం ఒక్కటి కూడా లేదు. అందుకే రిచ్ డాడ్ చెప్పింది ఏంటంటే అసెట్స్ అంటే మన జేబులోకి డబ్బులు తెచ్చేవి, లయబిలిటీస్ అంటే మన జేబులో నుండి డబ్బులు తీసేవి. ధనవంతులు అసెట్స్ కొంటారు, పేదవారు మధ్యతరగతి వారు లయబిలిటీస్ కొంటారు. అసెట్స్ కొంటున్నాం అనుకుని అసెట్స్ లయబిలిటీస్ కు తెలుగు డిక్షనరీలో అర్థాలు ఎలా ఉన్నా మన వీడియోల్లో అసెట్స్ అంటే అసలైన ఆస్తులని, లయబిలిటీస్ అంటే నకిలీ ఆస్తులని ముందు నుండి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది మన వీడియోలనే ఫాలో అవుతున్నారు. ఇంతకు ముందు చెప్పిన అన్ని సందర్భాల్లోనూ డబ్బు సంపాదించినా లేక అకస్మాత్తుగా లాటరీ డబ్బు చేతిలోకి వచ్చినా దాన్ని కాపాడుకోవాలంటే అసెట్స్ లో పెట్టుబడి పెట్టాలని మనకు అర్థమవుతుంది. ఒకటి ఇన్కమ్ అంటే మనకు ఉద్యోగం ద్వారా గానీ బిజినెస్ ద్వారా గానీ వచ్చే ఆదాయం. 2 ఎక్స్పెన్సెస్ అంటే మనం ఆ నెలలో చేసే ఖర్చులు అన్నమాట. ఇంట్లో కూరగాయలు, వస్తువులు, స్కూల్ ఫీజులు, ఇన్కమ్ ట్యాక్స్, మనం కట్టే ఇంటి ఇన్స్టాల్మెంట్స్, కారు ఇన్స్టాల్మెంట్లు, క్రెడిట్ కార్డ్ ఇన్స్టాల్మెంట్లు లాంటివి. 3వది అసెట్స్. ఇందులో మనం కొన్న ప్రాపర్టీస్, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, మన దగ్గర ఏమైనా కాపీ రైట్స్ ఉంటే అలాంటివి. 4 లయబిలిటీస్. ఇందులో మనం కొన్న అపార్ట్మెంటు, కారు, క్రెడిట్ కార్డులు, ఎడ్యుకేషన్ లోన్ లాంటివి ఉంటాయి. ఒకసారి పేదవాడి క్యాష్ ఫ్లో చార్ట్ చూస్తే వారు సంపాదించిన నెల జీతం అంతా ఆ నెలలోనే బట్టలకు, ఆహారానికి, ఇతర అవసరాలకు ఖర్చు పెట్టేస్తారు. అంటే డబ్బంతా ఇన్కమ్ బాక్స్ నుండి ఎక్స్పెన్సెస్ బాక్స్లోకి వచ్చేస్తుంది. అందుకే వీరు ఉద్యోగం లేకుండా ఒక్క నెల కూడా బతకలేరు. ఇప్పుడు మధ్యతరగతి వారి క్యాష్ ఫ్లో చార్ట్ చూద్దాం. వీరు సంపాదించిన డబ్బు ఇన్కమ్ బాక్స్ నుండి కొంత ఎక్స్పెన్సెస్లోకి మరియు లయబిలిటీస్లోకి వెళ్తుంది. లయబిలిటీస్కి వెళ్ళడం అంటే తిరిగి అవి ఎక్స్పెన్సెస్లోకి వచ్చేస్తాయి. ఆ రకంగా నెల తిరిగేసరికి వీరి వద్ద కూడా రూపాయి నిలవదు. ఇక ధనవంతుల రిచ్ ఫ్లో చార్ట్ చూస్తే వారు సంపాదించిన డబ్బు మొదట ఇన్కమ్ బాక్స్ నుండి అసెట్స్లోకి అంటే షేర్లలోకి, రియల్ ఎస్టేట్లోకి, బిజినెస్లోకి వెళ్ళి తిరిగి ఆదాయం రూపంలో ఇన్కమ్ బాక్స్లోకి వచ్చేస్తాయి. అలా ఇన్కమ్ బాక్స్ మొత్తం నిండిపోయిన తర్వాత కొద్దో గొప్ప లయబిలిటీస్ ఉంటే అవి తిరిగి ఎక్స్పెన్సెస్ బాక్స్లోకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఇన్కమ్ బాక్స్లో ఆదాయం ఎక్కువగా ఉండడం వల్ల ధనవంతులు సంతోషంగా ఉంటారు. దీన్నే రిచ్ డాడ్ ఫైనాన్షియల్ లిటరసీ అని అంటాడు, అంటే ఆర్థిక అక్షరాస్యత.